హాయ్ వ్యూవర్స్, గండికోట వైష్ణవి విషయంలో నేను మరలా చెప్తున్నా, లోకేష్ అయితే చంపలేను, నేను అక్కడ లేను. పోలీసులు చెప్పింది కానీ బేసిక్ సెన్స్తో ఆలోచించినప్పుడు లోకేష్కి ఆ మర్డర్కి సంబంధం లేదు. ఇక వైష్ణవిని హెచ్చరించిన వారు వచ్చేసి ఈ కడప జిల్లా ఎర్రగొంట్ల మండలం హనుమన వీధి సమ్మేదో ఉండే. అక్కడ ఈ లోకేశ్వరి ఇల్లు, ఈ వైష్ణవుల ఇల్లు పక్క పక్కనే. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, బలిజ కాపు సామాజిక వర్గం అన్నట్టుగా అంటారు. దెన్ వాళ్ళిద్దరూ లవ్లో అన్నట్టు అనుకోవచ్చు, పిల్లలు కాబట్టి లవ్గా ఏం కాదు, సాన్నిహిత్యంగా ఉన్నారు. ఎందుకే వాడితో అని ఇంట్లో వాళ్ళు అన్నారు. కాదు కూడా వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంది. ఇలా కాదని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి ప్రొద్దుటూరుకి వచ్చారు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటారు. ఇలా చదువుకుంటున్న మూమెంట్లో కూడా ఆ పిల్లడితో సన్నిహితంగా ఉంటుంది. ఇలా సన్నిహితంగా ఉన్నప్పుడు కోపం వచ్చేది ఎవరికి? ఆ ఇంట్లో వాళ్ళకి అండ్ వాళ్ళ బంధువులకి. వాళ్ళ బంధువులకి అన్నప్పుడు ఈ వైష్ణవి యొక్క పెదనాన్న కొడుకు ఉన్నాడు సురేంద్ర. అతను 2-3 సార్లు హెచ్చరించిన కూడా హెచ్చరించాడట, ఏంటి అసలు ఇది అంతా అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అమ్మ, నిజంగా చెప్తున్నా, వాళ్ళ అమ్మకి మొత్తానికి ఏదో నిజం తెలుసు. ఆమె బాధలో ఉంది, నేను ఆమెను తప్పుపడతలా. వాళ్ళ కూతురు చనిపోయినటువంటి డిప్రెషన్లో ఉంటే ఆమె అనొచ్చు, తప్పులేదు. కానీ ఆమె మాట్లాడుతున్న మాటల వల్ల తిరిగి మరలా ఆ ఫ్యామిలీ వైపు ఇప్పుడు అంతా చూస్తున్నారు. కారణం, మా పరువు తీసింది అందుకే చచ్చింది అన్నట్టు అంటున్నారా? లేదు, ఇక నా బిడ్డే లేదు, అలాంటప్పుడు ఎన్నాళ్ళు నా బిడ్డ వెనక పడ్డటువంటి వాడిందుకు బతికుండాలి, వాడిని కూడా చంపాడని అంటుందా? లేదు, ఎవరు చంపినట్టు మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏదైనా తేడా జరిగితే మా మీదకి వచ్చిందని ఆమె అంటుందా? ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమందికి నా మీద కోపం రావచ్చు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఈ రోజులలో పరువు హత్య అంటూ ఇంక అదెటు చచ్చిందిలే, మనోన్నిటి కాపాడుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కాపాడుకున్న ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పటికి. ఇక అదెటు చనిపోయింది, దానికి కారణమైంది దేవుడు, వాడే కదా, వాడి వల్ల కదా మనోళ్ళు చంపింది, లేదంటే వాడి వల్ల కదా వేరే వాళ్ళు చంపింది అంటే ఆమె వర్షన్ ఏంటి? ఇప్పుడు అసలు ఆ రోజు లోకేష్తో ఆ గండికోట రిసార్ట్స్ కనుక వైష్ణవి వెళ్ళకపోతే ఆమె బతికుండేది అన్నది వాళ్ళ వర్షన. లేదు, అసలు వైష్ణవి లోకేష్ ఇద్దరు ప్రేమలో లేకపోతే వైష్ణవి బతికుండేది అన్నది వీళ్ళ వర్షన. ఏంటి వీళ్ళ వర్షను? క్లియర్గా పోలీసులు చెప్తున్నారు, క్లియర్గా విజువల్స్ కనపడుతున్నాయి, క్లియర్గా మనం క్రాస్ చెక్ చేసి చెప్తున్నాం, లోకేష్కి హత్యకి సంబంధం లేదు. మరి లోకేష్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పిద్ది ఏంటి? లోకేష్తో ఆ పిల్ల ఉండటం కావచ్చు, లోకేష్తో మాట్లాడటం కావచ్చు, నచ్చనిది వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ బంధువులకి. అండ్ ఆ రోజు వాడిని లోకేష్ని ఫోన్ చేసి మరి నువ్వు అన్ని నుంచి వచ్చారా, వైష్ణవుల కుటుంబ సభ్యులు వాళ్ళు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు, నేను చంపేస్తారని బెదిరిస్తారని చెప్పింది ఎవరు ఏంటన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఇంట్లో వాళ్ళు అంటున్నాడు, వేరే వాళ్ళు అంటున్నాడు. ఈ వేరే లోకేష్ ఫోన్ డేటా మొత్తం తీయవచ్చు, ఎవరెవరు ఫోన్ చేశారు ఏంటని. ఆ వేలో క్లియర్గా లోకేష్ కదని తెలుస్తుంది. ఆ పిల్ల పిచ్చి పిల్ల వైష్ణవి వచ్చేసి సరే నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటే ఏదైతే తింది వచ్చేది మా వాళ్ళే కదని చెప్పేసి ఆ పిల్ల చెప్పింది. వీటితో పాటు వస్తే ఎక్కడ దారిలో కాపు కాసి చంపేస్తారని భయపడిపోయింది. తీరా అక్కడ ఉండగా ఈతను వచ్చింది 10:37 బయటకు వచ్చాడు. ఏ గండికోట రిసార్ట్స్ దగ్గర చెక్ పోస్ట్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళింది 8:38 ఈ మధ్యలో అరౌండ్ 2 hours రిసార్ట్లో ఉన్నారా, బయట ఉన్నారా, మొత్తానికి ఉన్నారు. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోరా బాబు, నేను చూసుకుంటా నీ అమ్మాయి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 12 మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమ్మాయిని చంపేస్తారని పోస్ట్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు. బై గాడ్స్ గ్రేస్ అక్కడ ఎటువంటి రేప్ అటెంప్ట్ జరగల. బట్ ఆ అమ్మాయిని బట్టలు ఒడిదీసి అంత దారుణంగా చంపారు అంటే ఫస్ట్ చంపేసి ఆ తర్వాత బట్టలు ఒడిదీసి అక్కడ పడేశారు. కారణం, రేప్ చేసి చంపేస్తారన్న ఫీలింగ్ రప్పించవచ్చు, అండ్ లవరే చంపి ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఫీలింగ్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంకెవరైనా సైకిల్ ఉండొచ్చు. ఒకవేళ మరలా చెప్తున్నా, ఇక్కడ పోలీసులు చెప్తున్నట్టు ఆ అమ్మాయి అన్న వర్సెస్ సురేందర్, ఈవెన్ వాళ్ళ అమ్మ అంటుంది, అరే ఒకవేళ వాడు అన్న చంపడం అనుకుందాంరా, వాడు ఎలా చంపే ఆ రకం బట్టలు లేకుండా పడేస్తారా చెల్లిని, అలా చేయడరా, వాడు కాదని చెప్పేసి అంటుంది. ఇది కూడా నిజమై ఉండొచ్చు. నేనేమంటాను, సురేంద్ర పురమాయిస్తే వేరే వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు. లేదు, సురేంద్రకు తెలియకుండా వేరే ఎవరైనా సైకోలు 2019-24 మధ్య గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ మాటను కట్టుబడి ఉంటా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దారుణంగా పిల్లలు చెడిపోయారు, దారుణంగా సిస్టమ్ చెడిపోయింది. ఎంత వరస్ట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే దీనిని చక్కబెట్టాలంటే మరో 10 సంవత్సరాలు అయినా సరే అయ్యేటట్టుగా లేదనమాట. అంత దారుణంగా మాస్టర్లు అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, ఎవరికి నచ్చింది వాడు చేయటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఈరోజు నిబ్బిగాళ్ళు అప్పుడప్పుడే పెద్దవాళ్ళు అవుతున్నటువంటి వాళ్ళు అంతా కూడా అడ్డదిడ్డగా పసి పిల్లల నుంచి రేపు చనిపోయే ముదుసల వరకు ఆడదైతే చాలు
కామ పిశాచాల మీద పడిపోతున్నారు. ఇలా కొంతమంది ఇక ఎవరేం చేస్తే ఏం లేరా, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు నచ్చింది చేస్తామని చెప్పేసి చిన్న వయసులో ఏదో చేసుకుంటా పోతున్నారు. ఇలా ఇక్కడ జరిగింది కూడా రకంగా అటువంటిది. ఈ లోకేష్ ఆ అమ్మాయి విషయంలో కూడా అటువంటిదే జరిగింది. సరే నేను చూసుకుంటా పోనీ, ఆ పిల్ల చెప్పింది ఇప్పుడు వచ్చేసినప్పుడు అరే ఇక్కడ అసలు ఆ పిల్ల ఒకటి ఎలా ఉండింది, వాళ్ళు వస్తే గబకనంత చేరేదని చేస్తారేమో, కనీసం ఆ పిల్లని కొడతారేమో అని చెప్పేసి అనుకున్నా సరే ఆ పిల్లని తీసుకుని రావాల్సింది, లేదన్నప్పుడు ఏదో విధంగా ఎవరైనా పంపించాల్సింది, పోలీసులను చెప్పాల్సింది. పోలీసు కూడా చెప్పలేదు. మేము అంత దూరం ఆలోచించలేదు, వచ్చింది వాళ్ళ వాళ్ళే కదా అని చెప్పేసి. నిజంగా వచ్చింది వాళ్ళ పేరుతో వేరే వాళ్ళ. అండ్ అమ్మని అంత దారుణంగా కొట్టి ఎందుకు చంపారు, చంపిన తర్వాత బట్టలు లేకుండా ఎలా పడేశారు. మొత్తం ఎపిసోడ్లో ఇప్పటి కూడా వైష్ణవ్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తరపులు కానీ లోకేషే తప్పు చేశాడు, లోకేష్నే చంపాలని అంటున్నారంటే మొత్తానికి వాళ్ళ సైడ్ ఏదో తప్పు ఉంది, మొత్తానికి వాళ్ళు ఏదో దాస్తున్నారు, మొత్తానికి వాళ్ళకి ఏదో నిజం తెలుసు. పోలీసులు ఆ వేళ విచారిస్తే ఖచ్చితంగా రేపట్లో నిజమైతే బయటకు వచ్చింది. నేను మరలా చెప్తున్నాను, లోకేష్ని వెనకేశ్వరాడు, లోకేషన్ చాలా పెద్ద తప్పు. ఆ అమ్మాయిని అక్కడ వదిలి రావడం పెద్ద తప్పు. మైనర్ని తీసుకొని గోల్కొండ రిసార్ట్స్కి వెళ్ళటం ఇంకా పెద్ద తప్పు. ఇంత తప్పు ఆడు చేసి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే లోకేష్ కూడా, నో డౌట్. బట్ చంపే విషయంలో మాత్రం అసలు ఎవరు అన్నప్పుడు ఈ వైష్ణవ్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఎంతకంత ఏదో ఒకటి తెలిసి ఉండాలి. సురేంద్ర ఖచ్చితంగా వైష్ణవ్ అన్నకు ఏదో ఒకటి ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఓవరాల్ అన్నప్పుడు పోలీసులకు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అది అఫీషియల్ బయటపెట్టడం నేర్చాను. లోకేష్ అయితే హత్యకి అతనికి సంబంధం లేదు. బట్ ఈ పాపంలో ఖచ్చితంగా అతని భాగం కూడా ఉంది. ఎందుకంటే అమ్మాయిని తీసుకెళ్ళడం తప్పు, ఆడొక్కదని వదిలిపెట్టి రావడం ఇంకా తప్పు. సో ఆ వేలో వీళ్ళ అమ్మ అంటూ ఉంటే లోకేష్ కూడా చంపాలని చెప్పేసి ఓకే. అలా కాదు, చంపింది లోకేషే, చంపిన వాళ్ళు లోకేష్ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటే మాత్రం వీళ్ళ ఫ్యామిలీని అనుమానించాల్సిందే. ఇప్పటికన్నా మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ ఉంటున్నా కావచ్చు, కొంచెం పద్ధతిగా ఉండడం నేర్చుకోండి.